యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనములు. మన పరిశుద్ధ బైబిల్లో మరి ఒక భక్తుని చూసుకుందాం. మరి ఆ భక్తుడు ఎవరంటే లోతు. లోతు ఎవరు కుటుంబీకుడు అంటే అబ్రహాము సహోదరుడు కుమారుడు. మరి అబ్రహాము గారు లోతుని నీకు ఏ దేశము కావాలన్న అడిగినప్పుడు సదోమ గుమ్మర పట్టణం దేశం నాకు కావాలని అడిగాడు. ఎవరిని? అబ్రహాము గారిని. ఆ దేశంలో నీకు నచ్చింది ఏముందంటే అప్పుడు లోతు ఏమంటున్నాడంటే పచ్చని తోటలు ఉన్నాయి, పుష్కలంగా నీరు ఉంది, నాకు అంతగా దేశం నచ్చింది అనుకున్నాడు. కానీ ఆ లోతు ఆ దేశమంతా పాపంతో నిండి ఉందని మరి తెలుసుకోలేకపోయాడనమ్మా. తెలుసుకోలేకపోయాడు. మరి ఆ దేశమంతా ఒక పాపంతో నిండి ఉంది. దేవుడు కనుదృష్టి పడ్డది సొదొమ గొమొర్రా పట్టణం మీద. కానీ లోతు అక్కడ ఉండగా, ఆ దేశంలో ఉండగా లోతు కుటుంబంతో మరి దేవుడు మాట్లాడాడు. నేను ఈ దేశాన్ని నాశనం చేసేస్తున్నాను, నువ్వు నీ కుటుంబీకుతో తీసుకుని నీ బిడ్డల్ని నీ భార్యని తీసుకుని ఈ దేశాన్ని వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమన్నప్పటికీ అప్పుడు లోతు భార్య ఆ చుట్టాల పట్టాలతో అందరితో చెప్పినప్పటికీ దేవుడు మరి దేశాన్ని నాశనం చేసేస్తున్నాడంట. మరి అందరూ వెళ్ళిపోవాలన్నప్పటికీ ఆ ఊళ్ళందరూ ఎటకారం చేశారంట, నవ్వారంట. అమ్మ, దేవుడు మరి ఆ పట్టణాన్ని నాశనం చేసేసాడు. మరి లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. మరి ఉక్కు స్తంభం అయిపోయింది. మరి మన జీవితంలో మరి మనం వెనక్కి తిరిగి చూస్తే శాపగ్రస్తులు అయిపోతాం. దేవుడు రక్షణ తీసుకుని దేవుళ్ళు నడితే దీవించి పడతాం. అబ్రహాము గారి కుటుంబం అలాగే దీవించి పడ్డాది. అమ్మ, మన జీవితాలు కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. పాప జీవిత గతాలన్నీ మనం తిరిగి చూసుకోకూడదు. ఒక లోతు భార్య మరి అలా వెనక్కి తిరిగి చూసింది, నాశనం ఉక్కు స్తంభం అయిపోయింది. అమ్మ, మన జీవితంలో కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. దేవుడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.